Okay, next one. A certain substance decays to 1/32 of its initial activity in 25 days. ఒక సబ్స్టాన్స్ అనేది డికే అయింది 25 డేస్లో. ఎంత అంటే 1/32 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ యాక్టివిటీ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఇచ్చినటువంటి వాల్యూని మనం n/n0 ఆ విధంగా తీసుకుంటాం. గివెన్ n/n0 is equal to 1/32. సో ఇక్కడ n0 అంటే ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. మనకి ఏదైతే సబ్స్టాన్స్ ఇచ్చారో దాని యొక్క ఒరిజినల్ అమౌంట్, ఒరిజినల్ మాస్. అట్లానే లేదంటే ఇక్కడ n అంటే అర్థం ఏంటంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ డికే. కొంత డికే అయిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఆ రేషియోని ఈ విధంగా ఇచ్చారు. ఏ సర్టెన్ సబ్స్టాన్స్ డికేస్ టు 1/32 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ యాక్టివిటీ. ఇనిషియల్ యాక్టివిటీ నుండి ఎంతకు పడిపోయింది, ఎంతకు డికే అయింది, 1/32కి డికే అయింది. సో దాన్ని మనం n/n0గా మనం తీసుకుంటాము. సో ఇదేమో ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఇదేమో అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ డికే. ఓకే, ఆ రేషియోని వాళ్ళు 1/32గా ఇచ్చారు వాళ్ళు. సో మరి ఈ n/n0కి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే 1/2n. ఓకే, సో లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా సేమ్ చేసుకుంటాం. సో 1/2n ఈజ్ ఈక్వల్ టు 1/32. సో దీన్ని మనం 32ని 2/5గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 2n 2/5 కంపేర్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 5. హియర్ n మీన్స్ నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ ఇట్స్ హాఫ్ లైఫ్ కనుక్కోవాలి. అది దాని యొక్క హాఫ్ లైఫ్ అంటే ఒక హాఫ్ ఆఫ్ ది సబ్స్టాన్స్ డీకే అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. టోటల్ టైం లేదా టైమ్ ఆఫ్ డీకే. సో అమౌంట్ అనేది ఇంతకు పడిపోయింది కదా, అది ఎంతకాలం పట్టింది, 25 డేస్. ఓకే, సిన్స్ టైమ్ ఆఫ్ డీకే లేదంటే టోటల్ టైమ్ ఆఫ్ డీకే ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ t1/2 అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ ఇంటూ హాఫ్ లైఫ్. ఓకే, సో దట్ ఈస్ ద ఫార్ములా. సో టైమ్ ఆఫ్ డీకే వచ్చేసి 25 డేస్గా ఇచ్చారు వాళ్ళు. సో నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అది మనకి 5 వచ్చేసింది ఇంటూ t1/2. ఓకే, సో 5 1 5 5 therefore the half life of the given substance is equal to 5 days. అంటే ఇచ్చినటువంటి సబ్స్టాన్స్ ఏదైతే ఉందో అందులో ఒక సగభాగం డికే అవ్వడానికి పట్టినటువంటి టైం అనేది 5 days. ఓకే, దట్ ఈస్ ఆన్సర్.